Hi everyone, good morning. Good morning, sir. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి ఆపరేటర్స్, డిఫరెంట్ వేస్ వి రైట్ ద ఫంక్షన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్. డిఫరెంట్ వేస్ వేరు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వేరు అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇవాళ ఇవి డిస్కస్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకి ఈవెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్, లూపింగ్ స్టేట్మెంట్స్ వారి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆపరేటర్స్లో మనకి ఏ ఆపరేటర్స్ ఉన్నాయి, ఏ ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ అనమాట. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే క్యాలిక్యులేషన్స్ టైప్ చేసే ఆపరేటర్స్. ప్లస్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఇట్స్ ఏ మాడ్యూల్ అంటాం. ఇట్స్ ఏ మాడ్యూల్. పర్సంటేజ్ మీన్స్ మాడ్యూల్. ఇట్స్ ఏ డివైడెడ్ బై ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అండ్ ఎక్స్పోనెన్షియల్. డబుల్ స్టార్ అనమాట, ఎక్స్పోనెన్షియల్. సో వీటి గురించి మీరు చూడాలంటే W3 స్కూల్స్లోకి వెళ్ళండి. అండ్ జావా స్క్రిప్ట్ ఇక్కడ మీకు అర్థమెటిక్ అనేసి ఉంటుంది. అర్థమెటిక్ ఆపరేటర్, అర్థమెటిక్ వెళ్ళి చూడండి. ప్లస్, మైనస్, ఇంటూ, ఎక్స్పోనెన్షియల్, డివైడ్ బై, పర్సంటైల్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనమాట. ఇలా నెక్స్ట్ అదేవిధంగా అర్థమెటిక్ ఆపరేటర్స్ మనకి. సో ఇవన్నీ ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ అంటే మనకి ఏదైనా సరే ఒక వాల్యూ ఏదైనా వేరియబుల్కి అసైన్ చేయడం. ఎలా అసైన్ చేయాలి? ఈక్వల్, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, ఇంటూ ఈక్వల్, ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్, పర్సంటైల్ ఈక్వల్. నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేటర్. ఇట్స్ ప్లస్ అనే దాన్ని స్ట్రింగ్ ఆపరేటర్గా మనం యూజ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా కంపారిజన్ ఆపరేటర్స్. ఏదైనా సరే టూ వాల్యూస్ని మనం కంపేర్ చేయాలనుకున్నా, లేకపోతే టూ స్టేట్మెంట్ మనం కంపేర్ చేయాలనుకుంటున్నా, వి యూస్ డబల్ ఈక్వల్ టు, త్రిబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, నాట్ డబుల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, లెస్ దాన్, ఈక్వల్ టు అండ్ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్నే టెన్నరీ ఆపరేటర్ అంటాము. ఈ క్వశ్చన్ మార్క్నే టెన్నరీ ఆపరేటర్ అంటాము. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ అంటే రెండు స్టేట్మెంట్స్ కండిషన్ చెక్ చేయడం. అంటే రెండు స్టేట్మెంట్స్ ట్రూ అయినాయా, రెండు స్టేట్మెంట్స్లో ఏదో ఒక స్టేట్మెంట్ ట్రూ అయిందా అనేసి అలాగా. వాటిలో అండ్, ఆర్, నాట్, అండ్ ఆర్ నాట్ అనేలాగా యూజ్ చేస్తాం. కొన్నిట్లో మనకి ఇలా కూడా యూజ్ చేస్తాం, అండ్ అనేసి, ఆర్ అనేసి, నాట్ అనేసి, ఇలా కూడా కొన్ని చోట్ల యూజ్ చేస్తాం. నెక్స్ట్ టెన్నరీ ఆపరేటర్, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. టైప్ ఆఫ్ ఆపరేటర్. సో మనం ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్ గురించి మనం చూసాం. టు ఫైండ్ అవుట్ ద డేటా టైప్ ఆఫ్ వేరియబుల్. సో టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్ ఉంటుంది. బిట్ వైజ్ ఆపరేటర్ మనకు అవసరం అయితే లేదు. సో స్కిప్ దిస్. ఓకే, మనకు అసలు ఎక్కడ యూజ్ చేయం మనకు. ఓకే, సో ఇవి. సో ఫస్ట్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్. సో ఇక్కడ మనకు లెట్ ఏదైనా సరే వేరియబుల్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు ఒకటే లైన్లో అయినా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 అంటున్నా, బి ఈక్వల్ టు 30. సో బి ఈక్వల్ టు 30 అంటున్నా, సి ఈక్వల్ టు స్ట్రింగ్ టైప్ 70 అంటున్నా, అండ్ అదేవిధంగా డి ఈక్వల్ టు ఒరిజినల్ స్ట్రింగ్ అంటున్నా. ఇట్స్ ఏ ఐలాండ్ ఇస్తాను ఇలా. సో మనం తీసుకునే వేరియబుల్లో ప్యూర్ ఇంటీజర్ ఉండొచ్చు, లేదనుకుంటే స్ట్రింగ్ టైప్ ఇంటీజర్ ఉండొచ్చు, లేదనుకుంటే స్ట్రింగ్ ఉండొచ్చు, ఇలాంటి టైప్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ వీటన్నిటితో కంబైన్ చేసి నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ మనకు అర్థమెటిక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చూద్దాం. ఇక డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే కన్సోల్లో ప్రింట్ చేస్తున్నా. వీటి ఆపరేషన్స్ అన్ని కన్సోల్లో ప్రింట్ చేస్తున్నా. ఏ ప్లస్ బి, అదేవిధంగా ఏ మైనస్ బి, రెండు ఇంటీజర్స్ అనమాట. ఇంటీజర్స్ అన్నప్పుడు మనకి ఈజీగా జరగచ్చు. ఇక్కడ ఏ ప్లస్ బి, సో ఇక్కడ మనకు 30 ఇద్దాం, ఇది 10 ఇద్దాం. సో మనకు నీట్గా ఉంటుంది. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఏ బై బి అండ్ ఏ పర్సంటైల్ బి. సో ఈ కేసెస్లో మనకు వీటి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్తారా? ఫస్ట్ వన్ అవుట్పుట్ ఏమొస్తుంది?
40, Second one, 20, third one, into 300 300. and by 3 percentage. ఇట్స్ ఏ రిమైండర్ వాల్యూ అనమాట. మనకి రిమైండర్ వాల్యూ ఏమొస్తుందంటే ఏం రావచ్చు రిమైండర్ వాల్యూ 0. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఇట్స్ రిమైండర్ పర్సంటైల్ మీన్స్ ఇట్స్ రిమైండర్ వాల్యూ. చూడండి 40, 20, 300, 3, 0. క్లియర్? ఇవన్నీ ఇంటీజర్ కాబట్టి మనకి ఈజీగా జరిగిపోయింది. బట్ మనకి ఇదే కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఒక స్ట్రింగ్ టైప్ డేటాని నేను యాడ్ చేద్దాం అంటున్నా. ఇక్కడ మనకు 30C, ఇక్కడ మనకు A + C అంటున్నా, A - C అంటున్నా, అదేవిధంగా A × C, A/C, A/C. ఇక్కడ మనకు 70 కాకుండా నేను ఏం చేస్తున్నా 10 తీసుకున్నాం, 10 స్ట్రింగే తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది చెప్తారా? ఇప్పుడు సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఏ స్ట్రింగ్ అంతే. నెంబర్ ఉన్నా ఏమున్నా సరే ఇట్స్ ఏ స్ట్రింగ్. ఎప్పుడైనా సరే ఒక అడిషన్ ఆపరేటర్లో నెంబర్ని స్ట్రింగ్తో యాడ్ చేయొచ్చు. ఒరిజినల్ స్ట్రింగ్ కాదు ఇది, ఒక నెంబర్ టైప్ స్ట్రింగ్ అనమాట, నెంబర్ లాగా ఉండే స్ట్రింగ్. ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. నెంబర్ ప్లస్ స్ట్రింగ్ ఈక్వల్ టు స్ట్రింగే అవుతుంది. అదేవిధంగా నెంబర్ ప్లస్ నెంబర్ ఇట్స్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా స్ట్రింగ్ ప్లస్ నెంబర్ స్ట్రింగే అవుతుంది. అదేవిధంగా స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగే అవుతుంది. సో ఇప్పుడు ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని A + C ఏమవుతుంది? స్ట్రింగ్ అవుతుందా నెంబర్ అవుతుందా? స్ట్రింగ్ అవుతుంది. స్ట్రింగ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ 30 + స్ట్రింగ్ ఆఫ్ 10, అప్పుడు ఏమవుతుందంటే 30, 10 అవుతుంది. స్ట్రింగ్ అనేది అలాగే కంటిన్యూషన్గా యాడ్ అవుతుంది 30, 10. ఇప్పుడు ఓన్లీ అడిషన్ అనే కేసెస్లో మాత్రమే ఇది స్ట్రింగ్ లాగా కనిపిస్తుంది. నెంబర్ లాగా ఉండే స్ట్రింగ్ వచ్చేసి స్ట్రింగ్ లాగా కనిపిస్తుంది ఓన్లీ అడిషన్లోనే. బట్ రిమైనింగ్ ఆల్ కేసెస్లో ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ఎ నెంబర్. అప్పుడు A - 10 అంటే 30 - 10 20 అవుతుంది. A × 10 300 అవుతుంది. A/C ఇట్స్ ఏ 3 అవుతుంది. A%C ఇట్స్ ఏ 0 అవుతుంది. కానీ చూడండి, ఫస్ట్ మాత్రం 30, 10 ఇట్స్ ఏ స్ట్రింగ్ అనమాట. 30, 10 స్ట్రింగ్. రిమైనింగ్ 20, 30, 20, 300, 3, 0. క్లియర్? ఓన్లీ డబల్ కోట్స్లో ఉన్న నెంబర్ వచ్చేసి స్ట్రింగ్, బట్ ఆ స్ట్రింగ్ వచ్చేసి ఓన్లీ అడిషన్ అనే కేసులో మాత్రమే ఇట్స్ ట్రీటెడ్ యాజ్ స్ట్రింగ్ అనమాట. క్లియర్? నెక్స్ట్ A + D అంటున్నా. A + D, A - D, A × D, A/D, A%D. ఇప్పుడు చెప్తారు ఎవరన్నా? ఇప్పుడు A + D అంటే 30 + D అంటున్నా. 30 + 30 ఐలాండర్. సో 30 ఐలాండర్ వస్తుంది మనకు. సో కంటిన్యూషన్గా వస్తుంది మనకు 30 ఐలాండర్. నెక్స్ట్ A - D అంటున్నాం. ఇట్స్ పాసిబుల్. 30 - ఐలాండర్ పాసిబుల్ అవుతుందా? 30 ఐలాండర్ పాసిబుల్ అవుతుందా? ఇట్స్ నాట్ పాసిబుల్. అసలు ఇది నెంబరు, ఇది ఒరిజినల్ స్ట్రింగ్ అనమాట. అలాంటి కేసులో మనకు పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ ఏమవుతుందంటే అప్పుడు ఇట్స్ ఏ నాన్ అవుతుంది. నాన్ అంటే నాట్ ఏ నెంబర్ అనమాట. బట్ ఈ నాన్ యొక్క డేటా టైప్ వచ్చేసి నెంబరే అవుతుంది. డేటా టైప్ వచ్చేసి నెంబర్ అవుతుంది మనకి. ఇది నాన్ యొక్క డేటా టైప్ నెంబర్ అవుతుంది మనకు. ఓకే, A - D అంటే ఈ 30ని ఐలాండర్లోని తీసేయలేం. ఇట్స్ ఏ నాన్, నాట్ ఏ నెంబర్. A/B, A × B, A%D. సో ఆల్ వాల్యూస్ దీస్. క్లియర్? నెక్స్ట్ కేస్
నెక్స్ట్ కేస్. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ మనకు తెలిసిపోయింది, ఇవన్నీ వదిలేంది. ఇప్పుడు ప్లస్ అనే ఆపరేటర్లో ఇంకా కొన్ని అడిషన్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు డి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటున్నాం. డి ప్లస్ ఏ ప్లస్, నెక్స్ట్ అదేవిధంగా ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, ఇక్కడ డి ప్లస్ సి. నెక్స్ట్ అదేవిధంగా ఇదే కేసులో మనకు సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ డి. ఇప్పుడు దీని అవుట్పుట్ చెప్తారా? ఫస్ట్ వన్ అవుట్పుట్ ఏమొస్తుంది? డి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి, వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే ఇక్కడ కామెంట్లో రాస్తాం చూడండి. డి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎవరు ఆన్సర్ చేయరు? ఐలాండర్ 40-10. ఐలాండర్ 40-10. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఈ కేసెస్లో మనకు లెఫ్ట్ సైడ్ నుంచి మనకు స్టార్ట్ అవ్వాలి, ఎలా పడితే అలా స్టార్ట్ అవ్వకూడదు. లెఫ్ట్ సైడ్ నుంచి మనకు యాడింగ్ కానీ ఏదైనా సరే మనకి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ నుంచి మనకు స్టార్ట్ అయినప్పుడు డి ప్లస్ ఏ ఫస్ట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ నుంచి రిజల్ట్ బితో చేయాలి, మళ్ళీ ఇక్కడ వచ్చిన రిజల్ట్ సితో చేయాలి. ఇప్పుడు డిలో ఏముంది? ఐలాండర్ ఉంది. ఐలాండర్ ప్లస్ ఏ ఏమవుతుంది? ఐలాండర్ ప్లస్ 30 ఏమవుతుంది? ఐలాండర్ 30 అనేది స్ట్రింగా నెంబరా? ఐలాండర్ 30 అనేది స్ట్రింగా నెంబరా? స్ట్రింగ్ని మళ్ళీ నెంబర్తో యాడ్ చేస్తాను, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? స్ట్రింగ్ ప్లస్ నెంబర్ ఏమవుతుంది? ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ నెంబర్ ప్లస్ నెంబర్ యాడ్ అయితేనే నెంబర్ అవుతుంది. రిమైనింగ్ ఆల్ కేసులో స్ట్రింగే అవుతుంది. ఎవరైతే సిన్సియర్గా ఇక్కడ ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరు. సీరియస్గా చెప్తున్నాను అనమాట. ఎలా పడితే అలా ఉండద్దండి క్లాస్ చెప్పేటప్పుడు. సీరియస్గా వినండి. ఇక్కడ ఆల్రెడీ నేను ప్రతిదీ నేను చెప్పాను, అదే అడుగుతున్నా ఇక్కడ నేను. స్ట్రింగ్ ప్లస్ నెంబర్, నెంబర్ ప్లస్ స్ట్రింగ్, నెంబర్ ప్లస్ నెంబర్, ఇలాగే అడుగుతున్నాను. సో డి ప్లస్ ఏ ఐలాండర్ 30. నెక్స్ట్ ఐలాండర్ 30 అనేది స్ట్రింగ్, మళ్ళీ బీతో యాడ్ చేయాలి. ఐలాండర్ 30 10, మళ్ళీ తర్వాత సితో యాడ్ చేయాలి. ఇట్స్ ఎ 10. దిస్ ద వాల్యూ. ఐలాండర్ 30 10 10. నెక్స్ట్ అదేవిధంగా ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అనేది నెంబర్. సో మనకి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి, అది రూల్ అనమాట. అంతే. ఎందుకు ఇలాగే యాడ్ చేయాలంటే ఇట్స్ ఎ రూల్, వాళ్ళు ఇచ్చారనమాట అలాగా. సో ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అంటే మనకు సో 30 10 30 10 40 అవుతుంది. సో 40. నెక్స్ట్ అదేవిధంగా 40 ప్లస్ డి. 40 ప్లస్ డి అంటే ఐలాండర్. సో నెంబర్ ప్లస్ స్ట్రింగ్, సో ఇట్స్ ఏ 40 ఐలాండర్. నెక్స్ట్ సి, ఇట్స్ ఏ మళ్ళీ స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ ఏ 10 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ కేసులో ఇక్కడ మనకు బ్రాకెట్ వాడామనుకోండి. ఇక్కడ మనకు బ్రాకెట్ వాడుతున్నా, ఏ ప్లస్ బికి మాత్రం నేను బ్రాకెట్స్ వాడుతున్నా. ఈ బ్రాకెట్స్ వాడినప్పుడు ఏం చేస్తానంటే బ్రాకెట్ సపరేట్గా యాడ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే సి ఎంత మనకు 10. ఇప్పుడు ఈ బ్రాకెట్ సపరేట్గా యాడ్ అవుతాయి మనకు, ఈ బ్రాకెట్ సపరేట్గా యాడ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? ఏ ప్లస్ బి, నెంబర్ ప్లస్ నెంబర్ 40 10 40. నెక్స్ట్ డి, ఇట్స్ ఏ ఐలాండర్. క్లియర్? చూడండి, 10 40 ఐలాండర్, 40 ఐలాండర్ 10, అది ఐలాండర్ 30 10 40. సో 10 10. క్లియరా? డిఫరెంట్ కేస్ అర్థమైందా? డిఫరెంట్ కేసెస్ అర్థమైందా? నెక్స్ట్ అదే అర్థమెటిక్ ఆపరేటర్లో ఇంకా ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఎక్స్పోనెన్షియల్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ అంటుంటే ఏంటంటే మీనింగ్, సో మనకి డైరెక్ట్గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ప్లస్ అని పెట్టామనుకోండి. ఏ ప్లస్ ప్లస్ అని నీ కన్సోల్లో డైరెక్ట్గా పెట్టేస్తున్నా.
అంటే ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ అనే మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ వన్ అనేది దాని మీనింగ్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏ ప్లస్ ప్లస్కి ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ వన్ అనేది దాని మీనింగ్. బట్ ఇదేంటంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే మనం రాసిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. రాసిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది, ముందే ఇంక్రిమెంట్ అవ్వదు. ఇది తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ అనేది ఈ లైన్లో ఇంక్రిమెంట్ అవ్వదు, నెక్స్ట్ లైన్లో రాసే వాల్యూకి ఇంక్రిమెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో మనకు ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ వన్ దాని మీనింగ్. బట్ ఇక్కడ మనకి ఈ కేసులో మనకి ఏమవుతుందంటే ఏ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గానే మనకు ప్రింట్ అవుతుంది. ఎంతైతే ఏ వాల్యూ ఉందో అదే వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ 30 ఉంది, 30నే ప్రింట్ అయింది. ఇట్స్ లైన్ నెంబర్ 46 చూడండి. ఇప్పుడు దీని తర్వాత ఇంకొక వాల్యూ నేను ప్రింట్ చేస్తున్నా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ నేను ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కేసెస్ వరకు ఇప్పుడు ఇది ఇంక్రిమెంట్ అయి ఉంటుంది, తర్వాత వాల్యూ మనకు ఇక్కడ చూపిస్తుంది 31. అందుకే మనకి ఎప్పుడైనా సరే ఈ ఇంక్రిమెంట్ అనేది ఎప్పుడైనా రాసుకోవాలంటే డైరెక్ట్గా రాయొద్దు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇంక్రిమెంట్ చేయండి, ఏ ప్లస్ ప్లస్ చేయండి. దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ వన్ అనేసి. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ వన్ ఈ ఏరియా దగ్గర ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ వన్ అవుతుంది. ఇప్పుడు మీరు కన్సోల్లో ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ చేయాలి, ఏని ప్రింట్ చేస్తే అప్పుడు మీకు ఏ వాల్యూ మనకి ఏమవుతుంది 31 అవుతుంది. ఓకే, అదేవిధంగా డిక్రిమెంట్ కూడా అంతే. డిక్రిమెంట్ ఇక్కడ నేను బి మైనస్ మైనస్ అంటున్నా, బి మైనస్ మైనస్. ఇక్కడ మనకు బి ఈక్వల్ టు బి మైనస్ వన్ ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది మనకు. అప్పుడు బిని ప్రింట్ చేస్తే మనకు ఇట్స్ ఎ 9 అవుతుంది. ఇట్స్ ఎ 9. ఇలా ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇలా అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ అంటే మనకు సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇక్కడ నేను 3 అంటున్నా. 3 అంటే 3 పవర్ ఆఫ్ 2 అని దాని మీనింగ్. 3 స్క్వేర్ అనేసి దాని మీనింగ్. 3 స్క్వేర్ అంటే మనకు 9 వస్తుంది మనకు. 9. ఓకే, 51 లైన్ నెంబర్. సో ఇక్కడ లైన్ నెంబర్స్ కూడా మీరు కంపేర్ చేయొచ్చు. అన్న 48 లైన్ దగ్గర b ఈక్వల్ టు b ప్లస్ 1 అని పెట్టాను. అర్థం కాలేదు. 48 లైన్ నెంబర్ దగ్గర b ప్లస్ 1 పెట్టారు, b మైనస్ 1. ఓకే, క్లియరా? ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఎక్స్పోనెన్షియల్ ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. అండ్ స్ట్రింగ్ ఆపరేటర్ కూడా అయిపోయింది, ఎందుకంటే ఈ స్ట్రింగ్ ఆపరేటరే ప్లస్ ప్లస్ అన్నమాట. అడిషన్స్లో నెంబర్ కానీ స్ట్రింగ్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఇలాగ. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్, చాలా ఇంపార్టెంట్. అసైన్మెంట్ ఇప్పుడు ఇదే రాసుకుందాం మనకి. అసైన్మెంట్ ఇక్కడ ఉండే అసైన్మెంట్ ఆపరేటర్సే. ఏ ఈక్వల్ టు 30, బి ఈక్వల్ టు 30, సి ఈక్వల్ టు 10, డి ఈక్వల్ టు ఐలాండర్. ఇవన్నీ అసైన్మెంట్. ఈ ఏకి 30 అసైన్ చేసాం, బికి 10 అసైన్ చేసాం, సికి 10 స్ట్రింగ్ అసైన్ చేసాం, డికి ఐలాండర్ అసైన్ చేసాం. ఇక్కడ మనకు ఈక్వల్ అనే ఆపరేటర్. నెక్స్ట్ ప్లస్ ఈక్వల్ అనమాట, మైనస్ ఈక్వల్, ఇంటూ ఈక్వల్, ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్, పర్సంటేజ్ ఈక్వల్. ఇక్కడ 1, 2 నేర్చుకున్నామంటే రిమైనింగ్ అన్ని ఈజీనే అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 50 అంటున్నా. వీటి రిజల్ట్ ఏమైతే చెప్తారా? దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 50 అనేది దాని మీనింగ్. అదేవిధంగా బి ప్లస్ లేకపోతే బి మైనస్ ఈక్వల్ టు 10 ఇస్తున్నాం. దీని మీనింగ్ బి ఈక్వల్ టు బి మైనస్ 10. అదేవిధంగా సి ఇంటూ ఈక్వల్ టు ఇట్స్ ఏ 20 ఇస్తున్నా. దాని మీనింగ్ ఏంటంటే సి ఈక్వల్ టు సి ఇంటూ 20. అదేవిధంగా డి బై ఈక్వల్ టు 10 అప్పుడు మనకి డి ఈక్వల్ టు డి బై 10. అదేవిధంగా పర్సంటేజ్ కానీ ఇంకా రిమైనింగ్ వాల్యూస్ అన్నీ సేమే అనమాట మనకి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వాడతామో అన్నీ సేమే మనకి, అలాగే యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ వాల్యూ రిజల్ట్ ఏమొస్తుంది? 80. ఈ వాల్యూ రిజల్ట్ 0. ఈ వాల్యూ రిజల్ట్
ఇక్కడ మనకు కంపేర్ చేయాల్సిన సి వాల్యూ రిజల్ట్. సి వాల్యూ ఏమొచ్చింటది? ఏమో అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. 10 into 20 10 into 200 నెంబర్ లాగా తీసుకుంటుంది. ఓన్లీ అడిషన్ అనే కేసులో ఇది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. రిమైనింగ్ ఆల్ కేసులో నెంబర్ లాగే తీసుకుంటుంది దీన్ని. ఓకే, నెక్స్ట్ D/10. D అనేది ఐలాండర్ బై 10. ఇట్స్ పాసిబుల్ ఐలాండర్ బై 10 చేస్తుందా? ఇట్స్ ఏ నాన్ అనమాట. ఓకే, ఇప్పుడు వీటి అవుట్పుట్స్ మీరు కన్సోల్లో మీరు పెట్టుకొని చూస్తే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇక్కడ మీరు ఏ కామా బి కామా సి కామా డి అని రాస్తున్నా. కామా అనేసి కన్సోల్లో యూజ్ చేస్తే ఇక్కడ స్పేసింగ్స్ వస్తాయి అన్నమాట మనకు. ఇప్పుడు ప్రతి రిజల్ట్కి స్పేసింగ్ వచ్చింటుంది చూడండి. 80 0 200 నెక్స్ట్ ఇలా అనమాట. అంటే స్పేసింగ్ అంటే ఇక్కడ కన్సోల్లో మనకి ఏదైనా సరే వేరియబుల్కి స్పేసింగ్ ఇచ్చి రాసామంటే స్పేసింగ్ వస్తుంది మనకు. ఓకే, క్లియర్ దిస్. రిమైనింగ్ ఏదైనా సరే ఉన్నాయంటే ప్రాక్టీస్ చేయండి మీరు. ఓకే, నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆపరేటర్స్ కంపారిజన్. గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవన్నీ ఐడియా ఉన్నాయా? గ్రేటర్ దాన్ ఈక్వల్ లెస్ దాన్ ఈక్వల్ టు ఐడియా ఉన్నాయా? ఐడియా లేదా? గ్రేటర్ దాన్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు ఐడియా ఉందా? ఇక్కడ ఓన్లీ నేను 2 వాల్యూస్ మాత్రం తీసుకున్నాను. ఈ కేసులో నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు బి అంటున్నా. ఏ డబుల్ ఈక్వల్ టు బి. ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్లో మనకు రిటర్న్ అయ్యే వాల్యూ బులియన్ ఫార్మేట్లో ఉంటుంది. బులియన్. అండ్ అదేవిధంగా ఇక్కడ నాట్ ఈక్వల్ టు, నాట్ డబుల్ ఈక్వల్ టు, నాట్ డబుల్ ఈక్వల్ టు. నెక్స్ట్ అదేవిధంగా ఇచ్చిన వాల్యూకి సో గ్రేటర్ దాన్ బి, అండ్ అదేవిధంగా లెస్ దాన్ బి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు, అవి కూడా చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, అదేవిధంగా లెస్ దాన్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ ఓకే, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. క్లియర్? ఇప్పుడు ఈ వాల్యూ యొక్క రిజల్ట్ ఏమొస్తుంది? ట్రూ ఆర్ ఫాల్స్? ఏ డబుల్ ఈక్వల్ టు బి. ఇక్కడ మీరు కంపేర్ చేయాల్సింది ఏంటంటే స్ట్రింగ్లో నెంబర్ ఉంది, ఇట్స్ ఏ నెంబర్. కంపేర్ చేసేటప్పుడు డబుల్ ఈక్వల్ టు అంటే వాటి నెంబర్ ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. అదే త్రిబుల్ ఈక్వల్ టు అంటే వాటి డేటా అండ్ డేటా టైప్, అంటే ఆ నెంబర్స్ అండ్ డేటా టైప్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా నాట్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ట్రూ అయిందంటే ఇక్కడ ఫాల్స్ అవుతుంది, ఇక్కడ ఫాల్స్ అయిందంటే ఇక్కడ ట్రూ అవుతుంది. అదేవిధంగా నాట్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ట్రూ అయిందంటే ఇక్కడ ఫాల్స్ అవుతుంది, ఇక్కడ ఫాల్స్ అయిందంటే ఇక్కడ ట్రూ అవుతుంది. ఫస్ట్ ఏ డబుల్ ఈక్వల్ టు బి. రెండు వాల్యూస్ ఈక్వలా కాదా? 2 వాల్యూస్ ట్రూ అనమాట. అండ్ అదేవిధంగా ఏ త్రిబుల్ ఈక్వల్ టు అనమాట. త్రిబుల్ ఈక్వల్ టు అంటే డేటా టైప్ కూడా ఈక్వల్ అవ్వాలి, వాల్యూ ఈక్వల్ అవ్వాలి, డేటా టైప్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఇట్స్ ఏ ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ 2 ఈక్వల్ కాదు అంటున్నారు. 2 ఈక్వల్ కాదు, ఇక్కడ 30 ఈక్వల్ 30. సో ఇట్స్ ఏ ఫాల్స్. ఎందుకంటే కాదు అంటున్నారు, ఇది అవును కదా మనకి, ఇట్స్ అవును. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నాట్ ఈక్వల్ టు, సో ఇట్స్ ఏ ట్రూ. ఇక్కడ రివర్స్లో వచ్చేస్తాయి అంతే. ఇక్కడ ట్రూ అయిందంటే ఇక్కడ ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయిందంటే ట్రూ అవుతుంది అంతే. నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రేటర్ దాన్, ఏ గ్రేటర్ దాన్ బి, ఫాల్స్. ఎక్కువనా? 30 ఈక్వల్, 30 గ్రేటర్ దాన్ 30 ఎక్కువనా? సో ఇట్స్ ఏ ఫాల్స్. నెక్స్ట్ ఇట్స్ ఏ ఫాల్స్. నెక్స్ట్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇట్స్ ఏ ట్రూ.
ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్. సీ దిస్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ 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 ఫాల్స్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ. ఓకే, క్లియర్? ఏం డౌట్ ఉంది అక్కడ? సో ఇలాగా కంపారిజన్ ఆపరేటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ క్వశ్చన్ మార్క్ ఉంది, అది క్వశ్చన్ మార్క్ ఎండింగ్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఇక్కడ మనకి ఏంటంటే 2 స్టేట్మెంట్స్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఇదే స్టేట్మెంట్ నేను తీసుకుంటాను చూడండి, ఇదే స్టేట్మెంట్ తీసుకుంటాను. లాజికల్ ఆపరేటర్ ఈ కేసెస్లో మనకు ఇవే కొన్ని తీసుకున్నాం. ఎందుకన్నీ ఇక్కడ అండ్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు బి. సో దీని ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది? సో ఇక్కడ మనకు ఏ డబుల్ ఈక్వల్ టు బి. సో మీకు అండ్ ఆర్ నాట్ ఎలా ఉంటుందంటే అండ్కి ఆల్ కండిషన్స్ ట్రూ అయితేనే, ఆల్ కండిషన్ ట్రూ అయితేనే ఇట్స్ ట్రూ అనమాట. రిమైనింగ్ కేసెస్ ఆల్ ఫాల్స్, రిమైనింగ్ కేస్ ఆల్ ఫాల్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ అనేసి ఇట్లా డబల్ లైన్స్ వాడతాం, డబల్ లైన్స్ ఆర్. ఇక్కడ మనకు అట్లీస్ట్ వన్ కండిషన్ ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. 2 కండిషన్స్ ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది. ఇక్కడ మనకు నాట్ అంటే మనకు ఇది ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. ఓకే, ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇక్కడ కండిషన్స్తో ఏ డబుల్ ఈక్వల్ టు బి ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. అండ్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు బి ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. అప్పుడు మనకి ట్రూ అండ్ ఫాల్స్ ఏమవుతుంది? ఫాల్స్. సో అండ్ కండిషన్లో 2 ట్రూ అవ్వాలి, 2 ట్రూ అయితే ట్రూ అవుతుంది, లేకపోతే మనకు ఫాల్స్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నేను ఏ డబుల్ ఈక్వల్ టు బి అంటున్నా అండ్ ఏ గ్రేటర్ దాన్ 0 అంటున్నా. ఏ డబుల్ ఈక్వల్ టు బి అండ్ ఏ గ్రేటర్ దాన్ 0 ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ అనమాట. ఏ డబుల్ ఈక్వల్ బి ఇస్ ట్రూ అండ్ ఏ గ్రేటర్ దాన్ 0 ఇట్స్ ట్రూ అండ్ ట్రూ అవుతుంది మనకి. ఓకే, సో ఇలాగా రిమైనింగ్ కేసెస్ కూడా ఒకసారి చేయండి. లేకపోతే ఇక్కడ దీనికి ఆర్ అంటాం, దీనికి ఆర్ అంటున్నా. ఆర్ ఈ కేసులో మనకు ఏ డబుల్ ఈక్వల్ టు బి ఆర్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు బి. ఈ కేసులో ఏదో ఒకటి కండిషన్ ట్రూ అయినా చాలు. సో ఇట్స్ ఎ ట్రూ, ఎందుకంటే అట్లీస్ట్ ఒక కండిషన్ ట్రూ అవుతుంది, అప్పుడు ట్రూ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఓన్లీ సింగిల్ కండిషనే చెక్ చేద్దాం అనుకుంటున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు బి. ఇప్పుడు ఈ త్రిబుల్ ఈక్వల్ టు బికి నాట్ అని యాడ్ చేస్తున్నా. నాట్ అని యాడ్ చేసి ఈ అవుట్పుట్ ఏమవుతుంది? నాట్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు బి ట్రూ అవుతుంది, ట్రూ అవుతుంది. మనకి డిఫాల్ట్గా ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ మళ్ళీ నాట్ చేస్తున్నా, ఇట్స్ ఎ ట్రూ. ఇవ్వండి సో ఈ వాల్యూ మనకి ఫాల్స్. లైన్ నెంబర్ 23 ఇక్కడ మనకు కంపారిజన్ అవుతుంది. సారీ, ఇక్కడ మనకు బ్రాకెట్స్ ఇవ్వండి, అది ఏకి మాత్రమే చెక్ చేస్తుంది అంతే. నాట్ సింబల్ ఇప్పుడు మనం చూసి క్లియర్. సో ఇలా మనకి ఇట్లా స్టేట్మెంట్ మల్టిపుల్ లైన్స్ మనకి ఇట్లా రాసినప్పుడు ఇట్లా బ్రాకెట్స్ ఇవ్వండి దానికి. ఈ మొత్తం ఏ వాల్యూ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు నాట్ ఏ పెట్టామంటే ఓన్లీ ఏ వరకే తీసుకుంటుంది. ఓకే, అది రాంగ్ అవుతుంది మనకు. సో ఇక్కడ మనకు ఈ మొత్తం వచ్చిన రిజల్ట్కి నాట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ వాల్యూకి ట్రూ. నెక్స్ట్ ఫస్ట్ వాల్యూకి ఇట్స్ ఏ ఫాల్స్. క్లియర్?
నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే కండిషన్ 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 క్వశ్చన్ మార్క్, దీని తర్వాత స్టేట్మెంట్. స్టేట్మెంట్ అంటే జాస్ట్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2. ఇక్కడ మనకు ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయితేనే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్. అదేవిధంగా కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్. జస్ట్ లైక్ ఇఫ్ కండిషన్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ మన కండిషన్ ఏం రాస్తున్నా అంటే ఇప్పుడు మనకి లెట్ నెంబర్ ఈక్వల్ టు ఇట్స్ ఏ 10 అంటున్నా. ఇప్పుడు మనకు ఈ 10 అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబర్ అనేసి నేను ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా. పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబర్ అనేసి నేను ఫైండ్ అవుట్ చేయాలనుకున్నా. అప్పుడు మనకి కండిషన్ రాస్తున్నా, నెంబర్ గ్రేటర్ దాన్ 0 అయితే క్వశ్చన్ మార్క్. ఇక్కడ కన్సోల్ రాస్తున్నా. స్టేట్మెంట్ అవుట్పుట్ చూడాలి కదా, అందుకోసం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ పాజిటివ్ నెంబర్, పాజిటివ్ కోలన్ సేమ్ కండిషన్ నెగిటివ్. ఓకే, పాజిటివ్ అండ్ నెగిటివ్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పాజిటివ్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నెగిటివ్. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? 10 greater than 0. ఉన్నారా లేరా? ట్రూ సార్. అంటే నేను ప్రతి ఒక్కసారి అడుగుతూనే ఉండాలనా ఉన్నారా లేదా అనేసి. నిద్ర వస్తుంటే నిద్రపోండి ఆఫ్ చేసి. సేమ్ మీరు రెస్పాండ్ అవ్వకపోతే అలాగే ఉంటుంది అనమాట. సో నెంబర్ గ్రేటర్ దాన్ 0, సో 10 greater than 0 ఇట్స్ ట్రూ కాబట్టి ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు మనకి పాజిటివ్ వస్తుంది. ఇన్ కేస్ మనకి ఇక్కడ -10 ఇచ్చామనుకుంటే ఇట్స్ ఏ ఫాల్స్. అప్పుడు మనకి సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మైనస్ ఇచ్చాను, ఇప్పుడు మనకి నెగిటివ్ అని రావాలి. నెగిటివ్. ఓకే, సో ఇది టెర్నరీ ఆపరేటర్. క్వశ్చన్ మార్క్ ఉండాలి. క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది? కండిషన్ క్వశ్చన్ మార్క్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2. ఓకే, ఏమైనా డౌట్ ఉందా అప్ టు నౌ? సో ఇవి టైప్ ఆఫ్ ఆపరేటర్ ఆల్రెడీ మనకు అయిపోయింది. టైప్ ఇట్స్ ఏ ఫైండ్ అవుట్ ద డేటా టైప్ అనమాట. టైప్ ఆఫ్ అనే ఆపరేటర్ అనమాట. నెక్స్ట్ డిఫరెంట్ వేస్ వి రైట్ ద ఫంక్షన్స్. సో ఇక్కడ మనకు ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ వాల్యూ. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ వాల్యూ. నెక్స్ట్ ఫంక్షన్ విత్ పారామీటర్స్, వితౌట్ రిటర్న్ వాల్యూ. ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. ఓకే, సో 1 by 1 ఫంక్షన్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఫంక్షన్ fun1.html. ఫంక్షన్స్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట ఫంక్షన్స్ అనేది, నీట్గా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ వన్ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, అంటే మీరు పారామీటర్స్ని ఏది పాస్ చేయరు, అంటే రిటర్న్ వాల్యూ ఏముండదు, జస్ట్ బేసిక్ ఫంక్షన్ అనమాట. మనం ఇంతవరకు నేర్చుకునేది అనమాట.
ఫంక్షన్ అనే కీవర్డ్ ఏదైనా సరే ఫంక్షన్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫంక్షన్ అనే కీవర్డ్తో యూజ్ చేస్తాం. అండ్ వితౌట్ పారామీటర్స్ కాబట్టి నేను fun1 అని పెట్టుకుంటున్నాను. fun1 ఇట్స్ ఎ బ్రాకెట్స్. సో దీన్ని ఏమంటే కాల్డ్ ఫంక్షన్ అంటాం. కాల్డ్ ఫంక్షన్ ఇప్పుడు ఈ కాల్డ్ ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కంపల్సరీ కాలింగ్ చేయాలి. ఆ కాలింగ్ చేయాలంటే ద ఫంక్షన్ నేమ్తోనే కాలింగ్ చేయాలి. ఫంక్షన్ నేమ్ వచ్చేసి మన యూజర్ డిఫైన్ నేమ్ అంటాం. ఓకే, దీన్ని మనకి కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ నేమ్తో మనం కాలింగ్ చేస్తాం. 1 minute ప్లీజ్, 1 minute అండి. సో ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అంటే ఏ పారామీటర్స్ మీరు పాస్ చేయకూడదు, ఇక్కడ పాస్ చేయలేము. నెక్స్ట్ వితౌట్ రిటర్న్ వాల్యూ అంటే ఇక్కడ మనం ఏది రిటర్న్ చేయమన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ చూసుకుంటాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కంపల్సరీ కాల్ చేయాలి అంటే ద కాలింగ్ ఫంక్షన్ చేయాలంటే ఆ ఫంక్షన్ నేమ్నే మనం కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ నేమ్ని బటన్ క్లిక్ చేసినప్పుడు కానీ, స్క్రిప్ట్ లోడ్ అయినప్పుడు కానీ, ఫంక్షన్ క్లిక్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనకు కాల్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఇప్పటి వరకు మనం క్లికబుల్ ఆప్షన్ గురించే నేర్చుకునింది. ఇంకా ఈవెంట్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. మౌస్ ఓవర్, మౌస్ అవుట్, కీ ప్రెస్, కీ లీవ్, అలాంటి కేసెస్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని. సో కమింగ్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నా. లెట్ a = 10, b = 50. ఇప్పుడు అడిషన్ చేయాలనుకుంటున్నాను నేను. అడిషన్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ a + b చేయాలనుకుంటున్నాను. అడిషన్. ఇప్పుడు ఈ ఫంక్షన్1 నేను క్లిక్ చేస్తే నాకు ఈ a + b యొక్క రిజల్ట్ అనేది కన్సోల్లోకి వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే స్క్రిప్ట్తో పాటు ఈ ఫంక్షన్1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కాలింగ్ చేస్తుంది. కాలింగ్ చేసినప్పుడు కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వితౌట్ కాలింగ్ ఫంక్షన్ ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. చూడండి కావాలంటే ఇప్పుడు నేను కాలింగ్ ఫంక్షన్ తీసేసాను. నోసీస్ మనకు అసలు ఏమైనా అవుట్పుట్ ఉండొచ్చు. చూడండి, ఇప్పుడు నేను సేమ్ కాలింగ్ ఫంక్షన్ రాస్తున్నా. స్క్రిప్ట్తో పాటు లోడ్ అవుతుంది. స్క్రిప్ట్తో పాటు లోడ్ అవ్వడం వల్ల ఈ ప్లేస్లో ఈ 24 లైన్ నెంబర్ దగ్గర మనకు ఇక్కడ చూడండి 20 అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. లైన్ నెంబర్ 20, 60. ఓకే, ఇట్స్ ఏ 60 అనమాట. ఈ లైన్ దగ్గర వచ్చిన రిజల్ట్ 60. క్లియరా? ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఎన్ని టైమ్స్ అయినా కాల్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా ఏంటంటే ఈ బ్లాక్లో ఉన్న కోడ్ని మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ ఫంక్షన్ నేమ్ని యూజ్ చేసుకుంటే చాలు. ఎన్నిసార్లు అయితే యూజ్ చేస్తామో అన్నిసార్లు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు 1 2 3 4 5 టైమ్స్ నేను రాశాను. 5 టైమ్స్ రాశాను కాబట్టి 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా మనం ఎన్ని టైమ్స్ అయితే కాల్ చేస్తామో అన్ని టైమ్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ అన్ని టైమ్స్ సేమ్ రిజల్ట్సే వస్తుంది. చూడండి. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ లోకల్లో ఉన్న వేరియబుల్స్వి లోకల్లో ఉన్నాయంటే విత్ ఇన్ ది ఫంక్షన్లో ఉండే వేరియబుల్స్ అన్నమాట. ఇప్పుడు విత్ ఇన్ ది ఫంక్షన్లో ఉన్న వేరియబుల్స్ ఫంక్షన్లోనే యూజ్ చేయాలి. ఓకే, అవుట్ సైడ్ యూజ్ చేసుకోవడానికి లేదు. అందుకే దీన్ని లోకల్ వేరియబుల్ ఆర్ ఫంక్షనల్ వేరియబుల్ అంటాం. నెక్స్ట్ చెప్తాను నేను ఎందుకు అవన్నీ అనేసి. బట్ ఈ కేసులో మనకి ఏంటంటే ఎన్నిసార్లు కాల్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. బట్ ఇప్పుడు ఈ వాల్యూస్ని a, b అనే వాల్యూస్ని అవుట్ సైడ్ నుంచి సెండ్ చేయాలి. అవుట్ సైడ్ నుంచి సెండ్ చేసిన తర్వాత వాటి రిజల్ట్ని కన్సోల్లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. దాన్ని ఏమంటామంటే నెక్స్ట్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ, సెకండ్ ఫంక్షన్. సో ఇదంతా మొత్తం కట్ చేసిన సేమ్ ఒక వాల్యూ నేర్చుకున్నట్టు రిమైనింగ్ అన్ని ఈజీగా ఉంటాయి. ఇక్కడ మనకు fun2.html. ఇక్కడ మనకు ఫంక్షన్ విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. విత్ పారామీటర్స్ అంటే ఇక్కడ a, bని అవుట్ సైడ్ నుంచి మనం పాస్ చేస్తాం. a, b అవుట్ సైడ్ నుంచి మనం పాస్ చేస్తాం. అవుట్ సైడ్ నుంచి వచ్చిన రిజల్ట్స్ ఇక్కడికి వెళ్ళి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను fun2 అని తీసుకుంటున్నా. అంటే ఇక్కడ మనకు fun2. ఇప్పుడు విత్ పారామీటర్స్ కాబట్టి మీరు ఇక్కడ నుంచి పాస్ చేయాలి. ఇక్కడ నేను 10,15ని పాస్ చేస్తాను. 10,50 అని పాస్ చేస్తే ఏమవుతుంది నాకు 50. సో 50 + 10, సో 10 + 50 60 వస్తుంది. ఇప్పుడు నాకు ఇంకా డిఫరెంట్ వాల్యూస్ మీరు పాస్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ నుంచి మీరు డిఫరెంట్ వాల్యూస్ మీరు పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 70, 50 120 ఆన్సర్.
అండ్ అదేవిధంగా ఇలా మనం స్ట్రక్చర్ అనేది సేమ్. ఆ స్ట్రక్చర్లోకి డిఫరెంట్ వాల్యూస్ కావాలనుకుంటే ఇలా ఫంక్షన్ ద్వారా మనం పాస్ చేస్తున్నాం. ఇలా ఫంక్షన్ ద్వారా మనకు పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ వాల్యూస్ ఇది రిసీవ్ చేసుకుని ఇది అవుట్పుట్ చూపిస్తుంది. ఓకే, ఫంక్షన్ విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ, ఏం రిటర్న్ చేయట్లేదు ఇక్కడ. విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ, డైరెక్ట్గా ఈ కన్సోల్లో నేను ప్రింట్ చేస్తున్నాను. విత్ ఇన్ ది ఫంక్షన్లో మనం ప్రింట్ చేస్తాను. ఓకే, క్లియరా? ఎన్ని టైమ్స్ అయితే ఎన్ని వాల్యూస్ అయితే మనం పాస్ చేస్తాం అన్ని వాల్యూస్కి రిజల్ట్ వస్తుంది మనకు. నెక్స్ట్ వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. ఇక్కడ మనకు వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. వితౌట్ పారామీటర్స్ అంటే ఏ పారామీటర్స్ మనం పాస్ చేయం. ఇక్కడ మనకు ఫంక్షన్ 3 ఇస్తున్నాం అండ్ ఇక్కడ ఫంక్షన్ 3 ఇస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కన్సోల్లో మీరు ప్రింట్ చేయకూడదు, ఇక్కడ ప్రింట్ చేయకూడదు. ఇప్పుడు ఏ ప్లస్ బి రిజల్ట్ని అవుట్ సైడ్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇది అవుట్ సైడ్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నా అంటే ఈ వాల్యూని అవుట్ సైడ్కి త్రో చేయాలి. ఫంక్షన్ అవుట్ సైడ్కి త్రో చేయాలి. ఆ త్రో చేయాలంటే రిటర్న్ స్టేట్మెంట్ ఏ ప్లస్ బి, రిటర్న్ ఏ ప్లస్ బి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఏ ప్లస్ బిలో వచ్చిన రిజల్ట్ని అవుట్ సైడ్కి పంపిస్తుంది. అవుట్ సైడ్కి పంపించిన తర్వాత ఈ ఫంక్షన్ 3ని ఎక్కడో చోట కాల్ చేసుకోవాలి. లేదనుకుంటే ఏదో ఒక వేరియబుల్లోనే స్టోర్ చేసుకోవాలి. వచ్చిన రిజల్ట్ని ఏదో ఒక వేరియబుల్లోకైనా స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏం చేస్తున్నా అంటే ఈ ఫంక్షన్ 3ని ఒక వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నా, జెడ్లోకి స్టోర్ చేస్తున్నా ఫంక్షన్ 3ని. ఈ రిజల్ట్ మనకి ఫంక్షన్ 3 దగ్గర మనకి ఏమొస్తుంది, ఈ ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత మనకు 60 వస్తుంది. 60ని అవుట్ సైడ్కి రిటర్న్ చేస్తుంది, రిటర్న్ స్టేట్మెంట్. అప్పుడు రిటర్న్ చేసిన తర్వాత జెడ్లో వాల్యూ ఉంటుంది. అప్పుడు మనకి డైరెక్ట్గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెడ్ ఇలా అని రాసుకోవచ్చు. లేకపోతే మనం డైరెక్ట్గా ఫంక్షన్ నేమ్ అని రాయొచ్చు. ఇక్కడ మనకు డైరెక్ట్గా fun3 డైరెక్ట్గా కన్సోల్ అని రాసుకోవచ్చు. ఎక్కడైతే కావాలో అక్కడైనా రాసుకోవచ్చు. ఇలా నా సీస్ అవుట్పుట్ 60 అండ్ 60. ఓకే, ఇక్కడైనా మనకు 60 వచ్చింది, ఇక్కడైనా 60 వచ్చింది. ఎందుకంటే సేమ్ రిజల్ట్ మనకు వచ్చేది. రిటర్న్ తర్వాత గుర్తుపెట్టుకోండి, రిటర్న్ తర్వాత ఏ స్టేట్మెంట్ ఉన్నా ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వవు. నో ఎగ్జిక్యూట్. ఓకే, స్టేట్మెంట్స్ అంటే రిటర్న్ తర్వాత ఉండే స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎందుకంటే ఒక లూపింగ్లో రిటర్న్ వచ్చింది అంటే ద రిటర్న్ స్టేట్మెంట్ ఇస్ ద ఫైనల్ స్టేట్మెంట్ టు ప్రింట్. ఓకే, ఈ స్టేట్మెంట్ మాత్రం ప్రింట్ అయిపోయి ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ అంటే ఎండ్ చేస్తుంది. ఎండ్ చేసిన తర్వాత దాని తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉన్నా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. కావాలంటే మీరు కన్సోల్ గాని పెట్టి చూసుకోండి. ఐ యామ్ ఆఫ్టర్ రిటర్న్ స్టేట్మెంట్ మనకు అస్సలు అవుట్పుట్టే రాదు, అది అసలు అవుట్పుట్లోనే ప్రింట్ అవ్వదు. అదేవిధంగా మనకు ఇదే వాల్యూ బిఫోర్ పెడుతున్నా. ఐ యామ్ బిఫోర్ రిటర్న్ స్టేట్మెంట్. బిఫోర్లో ఉండేది ఏదైనా సరే మనకు ప్రింట్ అవుతుంది. ఐ యామ్ బిఫోర్ రిటర్న్ స్టేట్మెంట్, ఐ యామ్ ఆఫ్టర్ రిటర్న్ స్టేట్మెంట్. ఆఫ్టర్ ఉండే వాల్యూ మనకి ఏది ప్రింట్ అవ్వదు. ఇట్స్ ఏ రిటర్న్ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎండ్ అయిపోద్ది మనకు. ఓకే, సేమ్ లైక్ నెక్స్ట్ మనకు ఫంక్షన్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. fun4.html. fun4 ఇక్కడ మనకి ఈ పారామీటర్స్ అవుట్ సైడ్లో పాస్ చేసుకోవాలి. అవుట్ సైడ్ నుంచి మనం పాస్ చేయాలి. విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఫంక్షన్ 4లకి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి పాస్ చేయాలి ఏదైనా సరే వాల్యూ 70, 90. అంటే ఇక్కడ ఇంకొక వాల్యూగా నేను పాస్ చేస్తాను, డిఫరెంట్ వాల్యూస్ పాస్ చేస్తాను. ఇక్కడ మాకు 100, 678 ఇలా సీస్ అవుట్పుట్. ఇక్కడ చూడండి ఎర్రర్, రెఫరెన్స్ ఎర్రర్, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటున్నారు. ఇక్కడ లైన్ నెంబర్ 19 దగ్గర
ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పాస్ చేయలేదు వాల్యూస్. ఇక్కడ ఏ ప్లస్ బి అంటున్నాం, బట్ ఇక్కడ మన వాల్యూస్ని మనం పాస్ చేయట్లేదు. ఇక్కడ ఏ కమ బిని మనం పాస్ చేయాలి విత్ పారామీటర్స్. సో ఎర్రర్స్ అనేది వచ్చాయంటే ఎర్రర్స్ కంపల్సరీ కన్సోల్లో కనిపిస్తాయి. ఎక్కడ ఏ లైన్ దగ్గర ఎర్రర్స్ వస్తున్నాయంటే ఆ లైన్ దగ్గర మీరు సాల్వ్ చేసుకోవాలి. విత్ పారామీటర్స్ అంటే పారామీటర్ మీరు పాస్ చేయాలి ఏ కమ బి, అప్పుడు ఏ ప్లస్ బి అవుతుంది. సో ఇక్కడ క్లియర్ ఏమైనా డౌట్ ఉందా? No, sir. సో ఇది ఓవరాల్ ఫంక్షన్ వేస్ అనమాట, అంతే. నెక్స్ట్ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ గురించి. గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? సో ఇక్కడ నేను ఏంటంటే అవుట్ సైడ్లో ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఈ ఏ అనేది నేను అవుట్ సైడ్లో తీసుకుందాం అనుకున్నాను. సో ఇక్కడ మనకి లెట్ ఏ ఈక్వల్ టు 400 అంటున్నాం. ఇప్పుడు మనకి ఈ లెట్ ఏ ఈక్వల్ టు 400 అనేది గ్లోబల్ వేరియబుల్ అన్నమాట. అంటే ఫంక్షన్ అవుట్ సైడ్లో యూజ్ చేసేదంతా గ్లోబల్ వేరియబుల్. ఈ గ్లోబల్ వేరియబుల్ని ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్లో యూజ్ చేసుకోవచ్చు, అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. గ్లోబల్ వేరియబుల్ని అవుట్ సైడ్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్లోనే యూజ్ చేసుకోవచ్చు. బట్ విత్ ఇన్ ది ఫంక్షన్లో ఉండే వేరియబుల్ని ఇట్స్ ఏ బి అనమాట. ఈ బిని విత్ ఇన్ ది ఫంక్షన్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి, అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్లో యూజ్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఈ fun1ని కాల్ చేయాలి. సో fun1ని స్క్రిప్ట్తో వాడి నేను కాల్ చేస్తున్నా. చూడండి అవుట్పుట్ అనేది మీకు ఏ అనేది ఇన్సైడ్లో ఎగ్జిక్యూట్ ఇన్సైడ్లో మనకు యాక్సెస్ అవుతుంది 450. ఇక్కడ మనకు 400 అండ్ ఇక్కడ 450 వచ్చింది రిజల్ట్. ఇప్పుడు సేమ్ బిని అవుట్ సైడ్లో యాక్సెస్ చేయాలనుకున్నా, బి console.log ఆఫ్ బి. ఇప్పుడు చూడండి బి ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటారు. అంటే నాట్ డిఫైన్డ్ అంటే ఈ అవుట్ సైడ్ గ్లోబల్ ఏరియాలో అసలు డిఫైన్ చేయలేదు దాని మీనింగ్. ఓకే, బి ఈజ్ నాట్ డిఫైన్డ్ అనమాట దాని మీనింగ్. క్లియరా? ఎనీ డౌట్? సో లోకల్ వేరియబుల్ని లోకల్లోనే యూజ్ చేయాలి, అవుట్ సైడ్లో యూజ్ చేయడానికి లేదు. గ్లోబల్ వేరియబుల్ని లోకల్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ లోకల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. గ్లోబల్లో యూజ్ చేసుకోవచ్చు, లోకల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? Clear, sir. ఓకే, సో ఇక్కడ వరకు చాలండి. సో ఈ వరకు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో నేను వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే నేమ్డ్ ఫంక్షన్స్, అనానమస్ ఫంక్షన్స్, యారో ఫంక్షన్స్, ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్స్, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్, కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్. దీంట్లో ఎక్కువగా మనం డిస్కస్ చేసేది ఓన్లీ ఈ 4 అనమాట మనకి. ఎందుకంటే హై ఆర్డర్ ఫంక్షన్స్ అనేది మనకు ఇంకా కొన్ని 2 క్లాసెస్ అయిన తర్వాత మనకు వస్తాయి. హై ఆర్డర్ ఫంక్షన్లో మనకు మ్యాప్ ఫంక్షన్ అనేసి అండ్ ఫిల్టర్ ఫంక్షన్ అనేసి ఇలాంటివి ఉంటాయి మనకు. ఓకే, కన్స్ట్రక్టర్ మెథడ్ అనేది మనకు విత్ ఇన్ ది క్లాస్లోనే యూజ్ అవుతుంది, మనకు వస్తాయి అనమాట. ఓకే, సో నేమ్డ్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసింది అనమాట. నేమ్డ్ ఫంక్షన్ ఇట్స్ ఏ నేమ్. ఓకే, చెప్పేసుకుందాం ఎందుకు ఊరికే. సో ఒక 10 minutes క్లాస్ ఉంటుంది అంతేనండి, చెప్పేసుకుందాం మనకు ఊరికే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చెప్పేసుకుందాం రండి. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఈ కేసులో మనకు ఫంక్షన్స్ టైప్. ఈ కేసెస్లో మనకు ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే మనకు నేమ్డ్ ఫంక్షన్ అనమాట. నేమ్డ్ ఫంక్షన్ సో మీకు థియరిటికల్ పాయింట్స్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మీకు పంపించినారు ఒక PDF ఫైల్ పంపించినారు, అది చూడండి మీరు. ఫస్ట్ నేమ్డ్ ఫంక్షన్ అంటే సిరీస్ అంటే ట్రెడిషనల్ వే అనమాట. మనకి జనరల్గా ఫంక్షన్ నేమ్ ఇలాగా. సో ఫంక్షన్ నేమ్ fun1 జస్ట్ ఇది. సో console.log ఆఫ్ బేసిక్ ఫంక్షన్.
దీన్ని మనకి ఏమంటాం అంటే నేమ్డ్ ఫంక్షన్ అంటాం. దీనికి కంపల్సరీ అవుట్‌పుట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కంపల్సరీ కాలింగ్ చేయాల్సిందే. ఇట్స్ ఫన్. దీన్ని మనం నేమ్డ్ ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ నేమ్. ఇట్స్ ఏ నేమ్డ్ ఫంక్షన్స్ అంటాం. నెక్స్ట్ అనానమస్ ఫంక్షన్స్. అనానమస్ ఫంక్షన్ అంటే అనానమస్ ఫంక్షన్ వితౌట్ నేమ్ యూజ్డ్ యాజ్ ఏ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ ఆర్ ఏ ఆర్గ్యుమెంట్స్. వితౌట్ నేమ్ అంటే ఒక వేరియబుల్‌లకి ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్‌ని మనం కాల్ చేస్తాం. ఒక వేరియబుల్‌లకి ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ చేస్తాం. దానికి నేమ్ అంటూ మనం ఫంక్షన్ నేమ్ అంటూ మనం అలా ఏం చేయము. ఇక్కడ మనకి ఇచ్చేదంతా ఏందంటే జస్ట్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేస్తాం. ఒక వేరియబుల్‌లకి పాస్ చేస్తాం. అనానిమస్ ఫంక్షన్ వితౌట్ నేమ్ అన్నమాట. ఇక్కడ కాపీ చేద్దాం. ఇవి మాత్రమే anonymous function, arrow function, immediately invoked function. Anonymous function అంటే ఏదైనా సరే ఒక వేరియబుల్ లెట్ fun2 ఈక్వల్ టు ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్, ఫంక్షన్ బ్రాకెట్స్ ఇక్కడ. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ మనకి anonymous ఫంక్షన్. అనానమస్ ఫంక్షన్. బట్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా సరే ఫంక్షన్ నేమ్‌తోనే కాల్ చేయాలి. ఫంక్షన్ నేమ్ ఏంటి? fun2. ఈ fun2ని ఫంక్షన్ లాగా పంపించుకోవాలి. దీన్ని అనానమస్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఈ అనానమస్ ఫంక్షన్‌లో ఇక్కడ మీరు ఏదైనా పారామీటర్ అని మీరు పాస్ చేసుకోవచ్చు. శంకర్ దిస్ ఐడెంటిఫైడ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఈ నుంచి మనం పాస్ చేస్తాం. ఇక్కడ మనకు ఏదైనా సరే నేమ్ అనే వేరియబుల్ ఇస్తున్నా. నేమ్. ఈ నేమ్‌ని మనం ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి. స్ట్రింగ్ ప్లస్ వేరియబుల్. అనానమస్ ఫంక్షన్ ప్లస్ నెంబర్. సో ఇక్కడ నేమ్ మిస్ అయింది. ఇలా నేమ్ తీసుకున్నాం. ఈ నేమ్ ఏడు ఇస్తున్నా. నేమ్. ఇప్పుడు ఈ నేమ్ అనేది ఇక్కడ నుంచి పాస్ చేయాలి. సో ఇక్కడ మనకు శంకర్ ఇలా పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఈ నేమ్ అనేది ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకొని ఇక్కడ ప్రింట్ అవుతుంది. అనానమస్ ఫంక్షన్ నేమ్ ఇలా. ఇప్పుడు ఇన్సైడ్‌లో స్పేస్ ఇచ్చేసుకొని ఇక్కడ కోలన్ ఇచ్చేసుకున్నామంటే ఏడగొండ చూడండి. ఈ స్పేస్ కోలన్ కూడా ఇక్కడ అప్లై అవుతుంది. అప్పుడు మనకి నీట్‌గా కనిపిస్తుంది. కోలన్ చూడండి. చూడండి. అనానమస్ ఫంక్షన్ నేమ్ ఇలా. ఓకే. నెక్స్ట్ యారో ఫంక్షన్. సేమ్ దీన్ని యారో ఫంక్షన్‌గా కన్వర్ట్ చేయొచ్చు. దీన్ని యారో ఫంక్షన్‌గా. సో fun3 అండ్ అదేవిధంగా fun3. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ ఉండదు. ఇక్కడ ఫంక్షన్ అని తీసేసి బ్రాకెట్స్ పెట్టేసుకొని ఇక్కడ యారో పెట్టేస్తాం అంతే. దట్స్ ఇట్. చూడండి. నేమ్ వేరియబుల్‌ని మనం పాస్ చేయొచ్చు, పాస్ చేయకపోవచ్చు. ఇక్కడ లేదనుకోండి. ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే ఇట్స్ ఏ యారో ఫంక్షన్ అంటాం. యారో ఫంక్షన్. ఇట్స్ ఏ యారో ఫంక్షన్. సింపుల్ ఫంక్షన్ యారో. సీ దిస్ యారో ఇలా. దీనికంటే ఒక నేమ్ ఇస్తాం ఇట్లాగా. ఇది యారో ఫంక్షన్. వి యూజ్డ్ యారో. ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ కాకుండా ఇక్కడ యారో యూజ్ చేసేదాన్ని యారో ఫంక్షన్ అంటాం. బట్ ఈ యారో ఫంక్షన్‌లో సింగిల్ స్టేట్మెంట్ ఉంది అంటే ఈ బ్రాకెట్స్ అన్ని రాసే అవసరం లేదు. సింగిల్ వాల్యూ ఉందంటే ఇలా బ్రాకెట్స్ అన్ని రాసే అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇట్లా రాసేయచ్చు. ఇప్పుడు మనకి fun3. సో fun3కి మనకి ఇక్కడ ఏ వేరియబుల్ మనకి యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు మనకి వేరియబుల్ రాసుకోవాలంటే వేరియబుల్ రాసుకోవచ్చు. ఇక్కడ నేమ్ రాస్తున్నా. ఇక్కడ మనకు ప్లస్ నేమ్‌ని యాడ్ చేస్తున్నాం. ఇలా నేమ్‌ని యాడ్ చేస్తున్నాం. వేరియబుల్ అని పాస్ చేసుకోవచ్చు. వేరియబుల్ పాస్ చేయగానే మీరు చేయొచ్చు. వేరియబుల్ పాస్ చేయలేదంటే ఇక్కడ మీరు పాస్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్. అంటే ఏందంటే ఈ ఫంక్షన్‌ని మనం ఇలా ప్రతిసారి మనకి డిక్లేర్ చేసి కాల్ చేయడం ఇలా కాకుండా డైరెక్ట్‌గా మనం ఫంక్షన్‌ని మనం కాల్ చేయకుండా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ ఇలా రాస్తున్నాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే బ్రాకెట్స్ ఇచ్చేయాలి చుట్టూ బ్రాకెట్స్. ఇది ఆటోమేటిక్‌గా కాల్ చేయాలంటే ఇక్కడ సింగిల్ బ్రాకెట్స్. ఇక్కడ మనకి ఏదైనా సరే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ IIFE. Why this? Expected, comma.
ఫంక్షన్ బ్రాకెట్స్ ఎందుకు 1 మినిట్ అండి. ఏడుంటాయి యారో ఫంక్షన్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. యారో ఫంక్షన్ ఇక్కడ కరెక్ట్గానే ఉంది. ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది చూడండి. ఫంక్షన్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, అందుకోసం అంతే. ఫంక్షన్ బ్రాకెట్స్ ఇలా రౌండ్ బ్రాకెట్స్. సిరీస్ ఈ ఫంక్షన్ లోపలే మనకి రౌండ్ బ్రాకెట్స్ అండ్ ఇక్కడ అదే ఆటోమేటిక్గా ఇదే కాల్ అవుతుంది. దీనికి సపరేట్గా కాలింగ్ ఫంక్షన్ అంటూ ఏం లేదు. దీని డైరెక్ట్గా పేజ్ను లోడ్ చేయగానే స్క్రిప్ట్తో పాటు ఇది లోడ్ అయిపోద్ది మనకు. ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ హై ఆర్డర్ ఫంక్షన్లో మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ అనే మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కమింగ్ క్లాస్లో మనం మాట్లాడుకోవచ్చు. అంటే కన్స్ట్రక్టర్ అనేది క్లాస్లో మనకి యూజ్ చేసుకోవచ్చు మనకి. ఓకే, సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఇవన్నీ బాగా నీట్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ నేను కొన్ని హింట్స్ ఇస్తాను, ఆ హింట్స్ మీరు ఫాలో అయ్యేసి రండి. ఇక్కడ మనకు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ అన్నీ ఒకసారి చూడండి. ఫంక్షన్స్ అండ్ అదేవిధంగా యారో ఫంక్షన్స్ కూడా ఉంటుంది. ఫంక్షన్స్ అండ్ యారో ఫంక్షన్స్, అరేస్, యారో ఫంక్షన్స్. యారో ఫంక్షన్, ఇక్కడ యారో ఫంక్షన్స్. ఈ యారో ఫంక్షన్స్ కూడా చూడండి. సింగిల్ స్టేట్మెంట్ ఉందంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ అండ్ ఇక్కడ మన సింగిల్ స్టేట్మెంట్ ఇలా చూడండి. ఇవన్నీ మొత్తం ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా మనకి ఫంక్షన్స్ గురించి సపరేట్గా ఫంక్షన్స్ గురించి కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు జరిగినవి అన్నీ ఇక్కడ ఉన్నవి అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని రండి. ఎందుకంటే కమింగ్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈవెంట్స్, కండిషన్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక టాస్క్ అనేది చేస్తాం. ఆ టాస్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ రియల్ టైం వర్క్కి ఇంపార్టెంట్ అనమాట. అది రియల్ టైంలో ఈ జావా స్క్రిప్ట్ని ఎక్కడ ఏ కేసెస్లో యూజ్ చేస్తాం అనేదే మెయిన్ ఈ టాస్క్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.